అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో, అంటే ఇది హైదరాబాద్ మెయిన్ ఎడిషన్, ఇది ఒక మంచి వార్త వేశారు. చూస్తుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఏంటంటే మానవత్వానికి పురుడు అని చెప్పి ఒక గర్భిణీ లేడీని 5 కిలోమీటర్లు స్ట్రెచ్చర్పై మోసుకొచ్చారంట మన భారత జవాన్లు. మావోయిస్టు వ్యతిరేక ఇతర ఆపరేషన్లో నిత్యం తుపాకులు ఎక్కుపెట్టి అప్రమత్తంగా ఉండే జవాన్లు మానవత్వాన్ని చాటుకున్నారు. వాళ్ళ ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే విపత్కర పరిస్థితులు వచ్చినా, దేశ సమగ్రతకు ముప్పు వచ్చినా, యుద్ధం వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి ఎవరో చెప్పక్కలేదు. వాళ్ళు మానవత్వం చాటుకుంటారో, వాళ్ళ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో, ప్రాణాలకు తెగింతారు. వాళ్ళకి ఎప్పుడు కూడా శిరస్సు వంచి నమస్కారం చేయదగ్గ ప్రథమ పౌరులు ఎవరైనా ఉన్నారు అంటే మన త్రివిధ దళాల్లో పనిచేసే జవాన్ ర్యాంక్ నుంచి పై స్థాయి వరకు అందరు అధికారులు కూడా. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇంద్రావతి జాతీయ పార్కు పరిధిలోని బోటర్ గ్రామంలో గర్భిణీ ప్రసవ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి రాలేని పరిస్థితిలో ఐటీబీపీ 29వ బెటాలియన్ జవాన్లకు సమాచారం అందింది. దీంతో అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్ నేతృత్వంలోని బృందం జిల్లా పోలీసులతో కలిపి అక్కడ చేరుకున్నారు. గ్రామం నుంచి గర్భిణీని స్ట్రక్చర్పై మోసుకుంటూ కొండల ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని వార్సాలోని సిహెచ్సికి మోసుకొచ్చారు. ఆసుపత్రిలో గర్భిణీ ఆడ శిశువుని ప్రసవించగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఇది మంచి వార్త, చక్కటి వార్త. ఇటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం, సైనికుల్ని, రైతుల్ని. అందుకే జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదం అనుకుంటాను, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నినాదం. వీళ్ళని చూస్తే ఇదే సందర్భంలో నాకోటి గుర్తొచ్చింది. ఏంటంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని చెప్పి ఎవరో తెలియదు నాకు, రచయిత అందశ్రీ గారు అని చెప్పి అనుకుంటున్నాను. అది చాలామంది రింగ్ టోన్ల కింద పెట్టుకుంటారు ఫోన్లకి. అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మాయమైపోలేదు, మనిషి అన్నవాడు ఉన్నాడు, మానవత్వం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళు చేసే చర్యల ద్వారా చాలా వాళ్ళ యొక్క అసభ్యకరమైన, నీచమైన వాళ్ళ మెంటాలిటీ వల్ల వాళ్ళకి సొసైటీలోనే ఆల్రెడీ బ్యాడ్ పేరు ఉంది. వాళ్ళ మీద అసలు ఏ విధమైన గుడ్ ఇంప్రెషన్ ఎవరికే ఉండదు. ప్రతి ఓడు నీచంగానే మాట్లాడతారు. వాళ్ళు ఎదురుగుండా మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళంటే నీచమైన అభిప్రాయం ఉంది, సదభిప్రాయం ఎవరికే లేదు. అటువంటి డిపార్ట్మెంట్లో నెంబర్ 1 ఉండేది. చాలా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగస్తుల మీద అటువంటి అభిప్రాయం ఉంటుంది. నాకైతే నెంబర్ 1 అయితే పోలీస్ డిపార్ట్మెంటు. వీళ్ళని చూసే రాశారేమో అది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది. చూడండి, అది సభ్య సమాజం ఏ విధంగానైనా హర్షించదగ్గ విషయం. అది వాళ్ళని కట్టేసి దౌర్జన్యంగా కొడతాం కాదు, వాళ్ళ చేత మళ్ళీ కాళ్ళు సాపించి ఇంతకంటే శిక్ష మన పోనీ. ఈ శిక్ష కోర్టు విధించిన శిక్ష వీళ్ళు అమలు చేస్తున్నారంటానికి అసలు భారత కాన్స్టిట్యూషన్లో కానీ, లేకపోతే కోర్టులో కానీ, లేకపోతే ఏ చట్టంలోనైనా ఇలాగ దారుణంగా కొట్టమని మనకు ఏమైనా ఉందా? ఉరి శిక్ష కూడా ఉంది, ప్రాణం తీసేమని శిక్ష కూడా మన దాంట్లో ఉంది. మన కోర్టులో ఆ శిక్ష కూడా వేస్తాయి, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాయి, లేకపోతే ఉరి శిక్ష వేస్తాయి, అన్నీ వేస్తాయి. కానీ ఇలా రోడ్డు మీద పెట్టి కొట్టమని, సెల్లో పెట్టి కొట్టమని ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ ఉందో మనకు తెలియదు. కానీ కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో అయితే రాళ్ళు ఇచ్చి కొట్టమని అయ్యని ఏ శిక్షలు ఉన్నాయని చెప్పి అంటారు. కానీ మన దేశంలో అయితే ఇటువంటిది ఎప్పుడు చూడలేదు. ఇది ఇంకా దారుణం. చూడండి, వీళ్ళు మనుషు రూపంలో ఉన్న రాక్షసుల, పశువుల అనేది డౌట్ వస్తుంది ఎవరికైనా. అందుకే వీళ్ళంటే ఎవడో గౌరవించడు. ఆ జవాన్, చిన్న జవాన్ అయినా, పెద్ద ఆఫీసర్ అయినా, చిన్న ఆఫీసర్, చూడండి అతను బూట్ వేసుకుని ఎంత ఏ విధమైన మానవత్వం లేకుండా, ఆడికి పెళ్ళం పెట్లు ఉంటారుగా, ఈ కొట్టివాడికి ఉంటారు, ఆ తొక్కు పెట్టినోడికి ఉంటాడు. అందుకే వీళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, వీళ్ళు ఎవరైనా నక్సలైట్ లాంటి వాళ్ళు చంపేసినా ఎవరో పెద్దగా రెస్పాండ్ కావట్లా. ప్రజలు ఎవరో, సామాన్యమైన వాళ్ళు ఎవరో రెస్పాండ్ కావట్లేదు. ఎవడో వీడియోలు పెట్టడం, ఎందుకంటే వీళ్ళకి జడ్సి. అదే మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తి కానీ, సరిహద్దులో పనిచేస్తున్న వ్యక్తి కానీ, లేకపోతే కాశ్మీర్ లాంటి చోట పనిచేస్తున్న వ్యక్తులు కానీ, ఎవరైనా తీవ్రవాద దాడుల్లో కానీ, లేకపోతే ఇటువంటి సహాయ చర్యల్లో కానీ ఎవరైనా ఒక చిన్న జవాన్, చిన్న పోస్ట్లో వ్యక్తి చచ్చిపోయినా సరే అతను తీసుకొచ్చి అతని అంత్యక్రియలకి ఊరు, వాడ, జిల్లాలు మొత్తం కదిలొస్తాయి. ప్రధానాయకులు షో కోసం వస్తారనుకోండి, ప్రజలు మాత్రం మనస్ఫూర్తిగా వస్తారు. వచ్చి బాధపడతా అతనికి అంతిమ సంస్కారం, అంతిమ వీడ్కోలు ఘనంగా ఇచ్చి ఘన నివాళులు అర్పిద్దాం అంటే వాళ్ళకే అర్పిస్తారు. ఫస్ట్ పర్సన్ సైనికుడికే.
ఎప్పుడైనా పోలీసులకి మీరు పోలీసులో నక్సలైట్ దాడిలో కానీ లేకపోతే మావోయిస్టుల దాడిలో కానీ లేకపోతే ఎవరైనా తీవ్రవాదులు చంపేసిన పోలీసులు చాలామంది ఉన్నారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర గారిని చంపిస్తే ఆయనకు ఒక స్టాచ్యూ కట్టారు. ఎందుకు కట్టారు అనేది నాకు అర్థం కాదు. ఆయన ఐపీఎస్లు చాలామంది చనిపోయారు. అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు అంతా మంచోళ్ళు గొప్పవాళ్ళు అని కాదు. మరి ఉమేష్ చంద్ర గారికి క్యాలెండర్లోనే ఇట్లోనే వాళ్ళ డిపార్ట్మెంట్ వేసుకునే క్యాలెండర్లో కూడా ఆయన ఫోటో వేస్తారు. ఇప్పుడు కూడా ఆయన యూనిఫామ్తో ఉన్న ఫోటో వేస్తారు. అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్ వ్యాసం చంపేశారు ఎల్బీ స్టేడియంలో. నక్సలైట్లు చంపేశారు, ఎవరు చంపేశారో మరి. కానీ అతను ఫోటో కానీ అతని విగ్రహం కానీ ఎక్కడ ఉండదు. మిగతా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి విగ్రహం ఎక్కడ ఉండొచ్చు మీరు ఏమో ఎక్కడైనా 100కి 1 ఎక్కడైనా ఉందేమో. నాకు తెలిసినంతవరకు అయితే ఉమేష్ చంద్ర గారి విగ్రహం ఒకటే ఉంది. అంటే అప్పుడు ఆయన కొంత హెరాస్మెంట్కి గురయ్యి అతనికి భద్రత లేక అటువంటి పరిస్థితుల్లో చనిపోయినందుకు సింపథైజ్డ్గా అది పెట్టారేంటో నాకు తెలియదు. కానీ కాబట్టి ఏంటంటే పోలీసు వారు కూడా కొంచెం పద్ధతి మార్చుకొని మీరు కూడా ఏదైనా ఒక చిన్న సర్వీస్ మీరు ఇటువంటి సర్వీస్ చేస్తే మాత్రం డెఫినెట్గా పేపర్లో ఎవడో వేయడు, అంతవరకు గ్యారంటీ. ఇందులో కూడా ఏదో మోసం ఉందనుకుంటారు. లేకపోతే స్ట్రెచ్చర్ పైన ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్తున్న విషయం ఇది మన రాష్ట్రం కూడా కాదు. అది ఫస్ట్ పేజీలో వేసారంటే వీళ్ళ మానవత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కొచ్చు. మీరు ఎటువంటిది ఎప్పుడైనా ఎవరి చేతైనా మీరు అనిపించుకున్నారా? పోనీ మీ చుట్టాల పట్టాల చేత అనిపించుకున్నారా? మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీకున్న పెద్ద పెద్ద ర్యాంకులు గొడ్డులో ర్యాంకులు మిమ్మల్ని చూసి ఎవడో భయపడతారు, అసహ్యపడుతున్నారు అన్న విషయం మీరు తెలుసుకుంటే భవిష్యత్ తరాలైనా మారుతాయి. లేకపోతే ప్రజలే మారిపోతారు. ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏదైనా యుద్ధం వచ్చినా, ప్రకృతి విలయం వచ్చినా, లేకపోతే ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినా వీళ్ళు ఎంత కష్టపడతారో మన పోలీసు వాళ్ళు దశమి పేరు చెప్పి విజయవాడ సెక్యూరిటీకి పంపితే వాళ్ళకి ఇచ్చిన షెల్టర్లో అది లాడ్జ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకో చోట ఎక్కడైనా అకామిడేషన్ ఇస్తే అక్కడ ప్యాకెట్లు ఆడతారు, అక్కడ మందు తాగుతారు. అవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతాయి. ఏ పనైనా ఏ కర్తవ్యమైనా బాధ్యతగా చక్కగా వచ్చారా, చాలా బ్యూటిఫుల్గా చేసి వెళ్ళారా, పలానా ఊరు ఎస్ఐ వచ్చాడు, పలానా ఊరు సిఐ వచ్చాడు, పలానా ఎస్పీ గారు వచ్చాడు, పలానా డిఎస్పీ గారు వచ్చారు, ఆ టీం వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా చేశారని ఎప్పుడైనా అనిపించుకున్నారా? ఏ పనికి పంపించినా వచ్చామంటాం తప్ప మీరు సక్రమంగా విధి నిర్వహించిన దాఖలాలో నాకు తెలిసైతే ఏమీ లేవు, మీరేమనుకున్నా. కాబట్టి మరొకసారి ఆ సైనికులకి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ జై భారత్, జై జవాన్, జై కిసాన్.